హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. తమ్ముడు సినిమా చూసి వచ్చాను అనమాట. యాక్చువల్గా మాకు ఎర్లీ మార్నింగ్ షో లేకుండే, సో 11 o'clock వెళ్ళి సినిమా చూడడం జరిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ మరీ బోర్ అయితే కొట్టలేదు. సినిమా స్టోరీ రొటీన్గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా ఉందనిపించింది. అలాగే సినిమాకి పెద్ద ప్లస్ బీజిఎం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, ఆ ఫారెస్ట్ ఏరియా కావచ్చు, యాక్చువల్గా ఆ బాండింగ్ ఎమోషన్స్ కూడా బాగానే క్యారీ అయినాయి అనిపించింది. అండ్ నితిన్కి ఒక కమ్బ్యాక్ మూవీ లానే నేనైతే అనుకుంటున్నా. అండ్ సినిమా నాట్ సూపర్ హిట్ అని చెప్పాను, బట్ చూడొచ్చు. అబవ్ యావరేజ్ మూవీ సినిమా అయితే మాత్రం. అండ్ సినిమా వచ్చేసి స్టార్టింగ్ బాంబ్ బ్లాస్ట్తో మొదలైతే తర్వాత కొన్ని సీక్వెన్స్లు, ఇద్దరు హీరో ఎంట్రీ, ఒక మంచి ఎలివేషన్, అర్జున ఎలివేషన్తో సినిమా మన హీరో ఎంట్రీ జరుగుతుంది. సో మన హీరో గురించి ఆల్రెడీ మన ట్రైలర్ చూసిన విధంగా ఆర్చరీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. సో ఇండియాకి ఛాంపియన్షిప్ తీసుకురావాలి, గోల్డ్ మెడల్ తీసుకురావాలని చెప్పి ఆ ట్రైన్ అవుతూ ఉంటాడు. హీరో క్యారెక్టర్ లాంటిది. సో ఆ టైంలో డిస్టర్బెన్సెస్ అన్నీ రావడం వల్ల ఆయన ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఆ డిస్టర్బెన్స్ ఏంటని తెలుసుకోవడానికి ఇవన్నీ మొదలవుతాయి ఒకటి. తర్వాత హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. ఆ హీరోయిన్ ఎంట్రీ వర్ష బొల్లమ్మ. చాలా కూల్ అండ్ కామ్గా ఉంటుంది ఎంట్రీ, పెద్దగా ఉండదు. ఆ తర్వాత లయ గారి గురించి కొంచెం ఉంటుంది కానీ ఫ్లాష్ బ్యాక్ ఓకే. తర్వాత నెక్స్ట్ మెయిన్ లయ గారి ఫ్లాష్ బ్యాక్ కాకుండా మెయిన్ ఎంట్రీ టైంలో మస్తు ఎలివేషన్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ మస్తు యాక్షన్ బాగుంటుంది. సినిమా కూడా ఆ టైంలో సినిమా థియేటర్లో కూర్చొని లేకపోద్ది కాదు. యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఆ ఫారెస్ట్లో ఉన్న కనెక్టివిటీ కావచ్చు, ఫారెస్ట్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ నిజంగా టాప్ నాట్. సినిమాకి అవే ప్లస్ అని చెప్పాలి. బీసీ సెంటర్లకి బాగా కనెక్ట్ అయిపోతాయి. లేచి కూర్చుంటుంది సినిమా. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా స్లో పికప్ అయితే పక్క అవుతుంది. ఎందుకంటే నితిన్కి స్టార్టింగ్ పెద్దగా ఇప్పుడు ఓపెనింగ్స్ లేకపోవడం వల్ల, పెద్ద హీరో అంటే స్టార్ హీరోలతో పాటు ఓపెనింగ్స్ పెద్దగా లేకపోవడం వల్ల సినిమా టాక్ తెలిస్తేనే తర్వాత సినిమాకి ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఎమోషన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఎమోషన్స్, సినిమాలో ఉన్న కనెక్టివిటీ, అక్క తమ్ముడు బాండింగు. అండ్ ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా మ్యూజిక్ గూస్ బంప్స్. ఆ సాంగ్ ఫస్ట్ హాఫ్లో మన అమ్మవారిది సాంగ్, పగడాలమ్మ తల్లి సాంగ్ మస్తు ఉంటుంది. అజనీష్ మన కాంతారా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా కొట్టాడు. అంత ఎట్లా కొట్టాడు తెలుసు కదా. మ్యూజిక్ బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, వరాహ రూపం అయిన సాంగ్స్ ఇప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా సాంగ్స్ కూడా ఎక్కువ హీరోయిన్కి తగిన సాంగ్స్ ఏమి ఉండవు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అసలు నిజంగా నీకు అనుకోని ఒక సడన్ సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో. అండ్ మ్యూజిక్ కూడా బాగా క్యారీ అయింది. ఎమోషన్స్ దగ్గర కావచ్చు, ఫైటింగ్ సీక్వెన్స్ దగ్గర కావచ్చు, మన కనెక్టివిటీతో ఉంటుంది. సాంగ్స్ కూడా అనవసరంగా లేవు. సినిమాలో స్టోరీతో పాటే ట్రావెల్ అవుతూ ఉంటాయి, పెద్దగా అనిపించదు. అవి మనకు ఎక్స్ట్రాగా కనపడవు అనమాట. సో అదొక ప్లస్ సినిమాలో చెప్పాలంటే. మ్యూజిక్ పెద్ద ప్లస్. అండ్ నితిన్ బాగా లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాడు సినిమాలో. కొంచెం కేర్ తీసుకున్న యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, అండ్ ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయనిపించింది. నితిన్ యాక్టింగ్ పరంగా కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, బట్ చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమాతో, కొంచెం బెటర్ సినిమాతో వచ్చాడు. ముందు సినిమాలతో పోల్చుకుంటే రాబిన్హుడ్ కావచ్చు, అంతకుముందు ఇంకో సినిమా కావచ్చు, కొన్ని సినిమాలు పేరు కూడా గుర్తులేవు, అంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోవడం. మార్చాల నియోజకవర్గం, అదనమాట మ్యాటర్. సినిమా అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు, చూడండి. ఈ సినిమా అయితే అక్క తమ్ముడు స్టోరీ, బట్ అక్క తమ్ముడికి ఉన్న బాండింగ్ను డిఫరెంట్ అంటే వేరేగా చూపించారు. సో పాస్ట్, ప్రజెంట్, అంటే పోయిన జన్మ, ఇప్పుడు జన్మ, ఇవన్నీ కొన్ని కనెక్టివిటీ ఉంటాయి. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నేను అవన్నీ రివీల్ చేయదలుచుకోవట్లేదు. అవన్నీ మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతాయి. నేను అన్నీ చెప్పాలనుకోవట్లేదు కాబట్టి. సో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇంకా మన కాంతార హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆమె కూడా చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. కొన్ని ప్రాసలు కూడా వాడుతుంది బాగా. యాసలు బాగుంటాయి అనమాట. అడవి యాస బాగా స్లాంగ్ మేనేజ్ చేశారు. ఆ ఊరు చూపించిన విధానం, అడవి కానీ అంతా మొత్తం ఆల్మోస్ట్ సినిమా అంతా ఫారెస్ట్లో ఉంటుంది. చూపించిన విధానం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్లో అదిరిపోయినాయి. నాకు ఇంకా సినిమా ఏం చెప్పాలో అర్థం కావట్లే. సినిమా వచ్చేసి అబవ్ యావరేజ్. వెళ్ళి ఫ్యామిలీతో కంప్లీట్గా ఎంజాయ్ చేసి రావచ్చు, హ్యాపీగా చూసండి. అంతే, ఇంకా అంతకంటే నేను చెప్పాను. ఓకేనా? మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టేసేయండి. అలాగే షేర్, లైక్స్ ఇవి కూడా ఏమన్నా చేస్తే కొంచెం మాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది కదా. సో చేసేయండి.